2019 నాటికి తెరాసకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. భాజపా మోదీ అనుకూల పవనాలను రాష్ట్రంలోనూ అనుకూలంగా మార్చుకుంటామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున అన్ని పోలింగ్ బూతుల్లో పార్టీ జెండా ఆవిష్కరిస్తామని వివరించారు. రాబో రోజుల్లో అన్ని స్థానాల్లో పోటీకి వీలుగా విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామన్న లక్ష్మణ్ ఈ నెల 6న హైదరాబాద్లో నిర్వహించే మొదటి పార్లమెంట్ సదస్సుకు అమిత్ షా, గడ్కరీ సహా ఇతర కేంద్ర మంత్రులు హాజరవుతారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంకా విస్తృతంగా ప్రచారం చేయాలని, దానికి తోడు టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఈ ప్రభుత్వం యొక్క అవినీతి, ఈ ప్రభుత్వం యొక్క బంధుప్రీతి, నియంత్రిత విధానాలు కూడా ప్రజలకు తీసుకెళ్లేటువంటి ఒక వ్యూహాత్మకంగా కార్యక్రమాలు మేము యోజన చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య లక్ష్యం వల్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో 2019 ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమాలు రూపొందిస్తున్నాం.